కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని నాగరాజపురంలో 28.33 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నెలవల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన రహదారులు, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో మొత్తం 28 అభివృద్ధి పనులు 9 కోట్ల వ్యయంతో చేపట్టామని, వాటిలో 16 పనులు 5.78 కోట్ల వ్యయంతో ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన అభివృద్ధి పనులను కూడా మరో 40 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, మున్సిపల్ చైర్మన్ చిన్నయ్య, వార్డు కౌన్సిలర్ ఈదూరు వెంకటస్వామి, టీడీపీ నాయకులు పూరి చంగయ్య పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ సూలూరుపేట టౌన్ నాగరాజపురంకి వచ్చి ఇక్కడ రోడ్డు భూమి పూజ చేయడం జరిగింది. ఇది 28 లక్షలతో మనం ఈ రోడ్ని కూడా కంప్లీట్ చేసుకోవడం, ఈరోజే భూమి పూజ అవ్వడం, ఇమీడియట్గా వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇలాగా మన సూలూరుపేట టౌన్లో అలాగే నాయుడుపేట టౌన్లో కూడా ప్రతి చోట ఫేజుల వైజ్ మనం రోడ్స్ పెట్టుకొని గతంలో పూర్తిగా లేని రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసి కమిషనర్లు అలాగే డీఈలు ఎవరైతే మున్సిపల్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూస్ చేసి ఎక్కడైతే రోడ్స్ ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్న చోట్లు మనకు సెలెక్ట్ చేసి రోడ్స్ కూడా పెట్టడం జరిగింది. అటు నాయుడుపేటలో 2 కోట్లు, అట్లాగే ఇక్కడ సూలూరుపేటలో కూడా 2 కోట్లు మనకు ఫస్ట్ ఫేజ్లో రోడ్స్ కూడా రావడం జరిగింది. అలాగే తర్వాత డ్రైన్స్ కూడా మనకు ప్రతి 2 టౌన్లో కూడా మనకు రోడ్స్ కూడా డ్రైన్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ సూలూరుపేటలో 9 కోట్లు మనకు 28 వర్కులకి మనకు శాంక్షన్ అయితే దాంట్లో 16 వర్కులు పూర్తిగా కంప్లీట్ అయ్యాయి. ఇంకా 12 వర్కులు మనకు ఆన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ నాగరాజపురం రోడ్డు కూడా 28 లక్షలతో ఈ రోడ్డు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్గా దీంట్లోనే మనకు 2 రోడ్లు వర్క్ కూడా అయిపోయాయి. మిగిలినవి కూడా ఇంకా కూడా పెండింగ్ ఉన్న రోడ్ కూడా ఫినిష్ చేస్తాం. ఇలాగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అటు గ్రామీణ ప్రాంతాల్లో మొట్టమొదటిగా ఎన్ఆర్జీఎస్ ద్వారా రోడ్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు 2 మున్సిపాలిటీల్లో టౌన్లో కూడా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ద్వారా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ, అలాగే ఇదొకటే కాకుండా మనకు చాలా చోట్ల మనం టౌన్లో 2 టౌన్లో చూస్తే కాలువలంతా కూడా సిల్ట్ అంతా ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి అలాగే ఉండిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ, అంటే ఆ స్మెల్తో కానీ లేదా ఈగలతో కానీ ఎక్కువగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మనం కూడా చూసాం. అలాగే కొన్ని ఏరియాస్ కూడా మనం విజిట్ చేయడం జరిగింది. ఈ కమిషనర్ గారు అలాగే డిఈ గారు కూడా అక్కడికి వచ్చి విజిట్ చేసి ఇమీడియట్గా మనం ఏదైతే ఏరియాస్ చెప్పామో అవన్నీ కూడా సిల్ట్ అంతా తీసి మొత్తం అప్పటికప్పుడే వెంటనే మెషిన్స్ పెట్టి మనకంతా కూడా క్లియర్ చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఇలాగా మనం టౌన్ని గతంలో డెవలప్మెంట్ పూర్తిగా లేని విషయం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. దీన్ని మనం ప్రత్యేకంగా తీసుకొని ఎక్కువగా టౌన్స్లో ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే డ్రైన్స్ వర్షాలు పడితే ఆ డ్రైన్స్ అంతా కూడా ఫిల్ అయిపోయి బయటికి పొల్లుతూ అటు హౌసెస్కి ఫ్లైస్ కానీ లేకపోతే ఆరోగ్య సమస్యలు కూడా ఈ కాలువల వల్ల వస్తున్న పరిస్థితులు కూడా చాలామంది చెప్తున్నారు. కాబట్టి ముందుగా రోడ్స్ వేసుకొని తర్వాత డ్రైన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల మనకు యూడిఐపి ద్వారా మనకు ఎస్టీపీసీ ఇవన్నీ కూడా మనకు వర్కులు కూడా పెట్టడం జరిగింది. అవి కూడా త్వరగానే పూర్తి చేసి, అంటే వాటర్ పైప్ లైన్స్ కానీ ఎస్టీపీస్ కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇలా మనం అభివృద్ధి వైపు మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి బాటలో ముందుకెళ్తున్నాం. ఇంకా కూడా ఈ 2 సంవత్సరాల్లో గత 10 సంవత్సరాలుగా జరగని అభివృద్ధిని ఇప్పుడు మనం చూపిస్తున్నాం. ఇంకా కూడా రాబోయే 3 సంవత్సరాల్లో మనం అభివృద్ధిని కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తాం. అలాగే మన నియోజకవర్గం
నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఈరోజు అభివృద్ధి పదంలో అలాగే సంక్షేమాన్ని కూడా సమపాలనలో తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో సమర్థవంతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ రీసెంట్గా మనం చూస్తే 1వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో గత ప్రభుత్వ నాయకులు దాంట్లో ఎర్రబస్సు కూడా రాని ఈ పల్లెకి ఎర్రబస్సు కూడా రాదు అని కమెంట్ చేసిన దగ్గర ఇప్పుడు ఎయిర్పోర్ట్ నిర్మించి కంప్లీట్ చేసి మన ప్రధాని మోడీ గారి చేత ఓపెన్ చేయించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే అమరావతి మనకు రాజధాని ఏర్పాటు చేసే విధంగా కూడా ఇంకా కూడా పనులు కూడా వేగవంతం అవుతున్నాయి. ఇట్లా రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అలాగే ప్రజలకు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మేము 27వ తారీఖు నుంచి కూడా డోర్ టు డోర్ కార్యక్రమాలు చేస్తూ ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం కూడా మొదలుపెట్టడం జరిగింది. చాలామంది ఈరోజు ఇస్తున్న సంక్షేమాలు అలాగే అభివృద్ధి పనులు కూడా చూసి మమ్మల్ని స్వాగతించడం కానీ లేదా వాళ్ళ సంతోషం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా రాబోయే 3 సంవత్సరాల్లో అటు అభివృద్ధిని కూడా ఇంకా వేగవంతం చేసి అలాగే ఇచ్చే సంక్షేమాన్ని కూడా ఇంకొంచెం డెవలప్ చేసి పేద ప్రజలకు అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ 1st ఫ్లోర్ B3 చింతారెడ్డిపాళెం నెల్లూరు.